కాకతీయ రాజుల ఇలవేల్పు ఓరుగల్లు ప్రజల ఇష్టదైవం ఘనచిత్ర కలిగిన భద్రకాళి అమ్మవారు. భద్రకాళి అమ్మవారికి ఇవాళ నుంచి జూలై 10 వరకు 15 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలు జరగనున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. దేవాలయంలో 15 రోజుల పాటు జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అదేవిధంగా ఏర్పాట్లపైన ఆలయ ఈవో శేషు భారతితో మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు ఇష్టదైవం భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు నేటి నుండి జూలై 10వ తారీఖు వరకు జరగనున్న నేపథ్యంలో ఇక్కడ దేవాలయ ప్రాంగణం మొత్తం భారీగా అయితే ఈరోజు ఉదయం నుంచి భక్తులు తరలి వస్తున్నారు. మనతో దేవాలయ ఈవో శేష భారతి గారు ఉన్నారు. తనతో మాట్లాడి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా జరగబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. మేడం, ఈ రోజు నుంచి ఈ నెల జూలై 10వ తారీఖు వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా ఉత్సవాలు జరుగుతున్నాయి? ఈ రోజు భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి శాకంబరి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మరి ఇక్కడ తిది మండల యోజన పూజలు జరుగుతున్నాయి. అర్చక స్వాములు, వేద పండితులు కలిసి పూజలు చేయడం జరుగుతోంది. పొద్దున్నే దీప ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. మరి తదుపరి 1000 కలశాలతో అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది. మరి 10వ తారీఖు అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తే వచ్చే భక్తులందరూ కూడా ఎంతో ప్రేమతో అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఆ వచ్చే భక్తుల కోసం మరి క్యూ లైన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగ్ లో ప్రత్యేకంగా వాహనాలు ఆపడానికి పోలీస్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు వీరందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమానికి సరైన ఏర్పాటు చేయడం కోసం ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ శాకంబరి ఉత్సవాలు మంచిగా జరగాలని సదుద్దేశంతో మేమంతా కృషి చేస్తున్నాం. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. అదేవిధంగా ఆ రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి క్యూ లైన్లు కొంచెం ఎక్కువగా ఏర్పాటు చేస్తాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లలో వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని మరి ఉచిత ప్రసాదం కంటిన్యూగా పెట్టడం జరుగుతుంది. ప్రసాదం తీసుకొని వెళ్ళొచ్చు. మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తాం. మజ్జిగ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకి ఎంతమంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది? ఆ భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది? వరంగల్, హనుమకొండే కాకుండా కరీంనగర్ నుంచి, మరి హైదరాబాద్ నుంచి, ఇతర దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. అమ్మవారిని శాకంబరిగా దర్శనం చేసుకోవాలనే తలంపుతో చాలా దూరం నుంచి భక్తులు వస్తూ ఉంటారు. కనుక భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక్కసారి కన్నులారా అమ్మవారిని దర్శించుకుంటే చాలు అన్న భావంతో వచ్చి వెళ్తారు. వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుతున్నాం. మేడం, మొట్టమొదటిసారిగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించే అవకాశం ఉంది. దాని గురించి ఏం చెప్తారు? మన ఎండోమెంట్ మినిస్టర్ గారు, మరి ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. వారు ఎలా జరిపితే అలా జరుగుతుంది. ఇటు దేవాలయ సిబ్బంది కూడా ఇక్కడ భక్తులకి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.